మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోనికి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్ కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి 4,000 కోట్లు వచ్చేలా చేశామని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-2019 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా 5 ఏళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకువచ్చిన వైఎస్ఆర్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే ఉచిత ఇసుక అంటూ ఖజానాకి 1 రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గని భరత్ హెచ్చరించారు. క్లియర్గా సుప్రీంకోర్టు కానీ లేకపోతే సిబిఐ కానీ వాళ్ళ విచారణలో తేలిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా వచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారని అడుగుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఈ రకమైన మాటలు మాట్లాడితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యక్తిని బతకనిస్తారా అని అడుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యక్తి ఉండగలుగుతాడా అని అడుగుతాను. అసలు హిందూస్కి ఛాంపియన్స్ అని చెప్పుకున్న బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇది హిందువుల యొక్క పవిత్రతకి, హిందువుల యొక్క ప్రతిష్టకి భంగం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? అసలు హిందూ పెద్దలు, గురువులు, మరి యోగులు వీళ్ళందరూ కూడా పెద్దలు ఎందుకు మాట్లాడట్లేదని అడుగుతున్నారు. అసలు ఈ అంశాల గురించి ఫస్ట్ ఇతను చేసిన దారుణాల గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రశ్నించాలి. మళ్ళీ ఆయన డైరెక్ట్గా మీడియా ముఖంగా అంటున్నాడు ఇంకా వీళ్ళని ఇంకొక 2-2.5 సంవత్సరాలు భరించాలా అని. ఇంత దారుణమైన పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించమని కోరుతూ ఈ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో శాండ్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ ఫ్రీ శాండ్ అయితే మీరు చెప్పినట్టు ఫ్రీ శాండ్ నిమిత్తము ఏ వినియోగదారుడికి శాండ్ ఫ్రీగా వెళ్ళింది? ఇవాళ లోడింగ్ ఛార్జెస్ అయితే కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే కానివ్వండి, మీరు ఏ రకంగా చూసుకున్నా లారీ కనీసము లోకల్గా చూసుకుంటే ఫ్రీ శాండ్ అయితే 1,500-2,000కి రావాలి. లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరికైనా వస్తుందా? పోనీ నేను లారీ పట్టుకుని వెళ్తా, ర్యాంప్ దగ్గరికి వెళ్ళి నాకు శాండ్ కావాలని అంటే లారీ పట్టుకుని వెళ్తాం. లోడింగ్ ఛార్జెస్తో మరి శాండ్ ఫ్రీగా ఇస్తారా ఎక్కడైనా? పోనీ ప్రెస్ మిత్రులకి ఎవరికైనా ఇస్తారండి? అసలు ఎక్కడ జరుగుతుంది ఇది? కేవలం ఏంటంటే ఎమ్మెల్యేలకి కాసుల పంటలాగా ఈ యొక్క శాండ్ ఉంది. ఈయన మళ్ళీ ఈనాడు పేపర్లో కానీ లేకపోతే వీళ్ళ ఛానల్స్లో, ఎల్లో మీడియాలో చెప్తా ఉంటారు, ఏదైనా ఎక్కడైనా ఎమ్మెల్యే విపరీతంగా శాండ్ దవ్వేస్తున్నాడు అంటే చంద్రబాబు సీరియస్ అంటాడు. ఆయన సీరియస్ అయ్యేది లేదు, ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఆపేది లేదు. ఇది ఏంటంటే కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏది కాదు. ఇవాళ గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినాయి, మీరు ఇన్ని అంశాలని ప్రజల ముందుకు తీసుకుని వచ్చారు. ఏ ఒక్క అంశమైనా సాక్ష్యాధారాలతో నిరూపించగలిగారా అని అడుగుతాం.
ఎక్కడ లేదు కదండి. ఇవాళ వీళ్ళ అంశాలు ఏదైతే బయటకు వస్తా ఉన్నాయో దాని డైవర్షన్, ఇమీడియట్ డైవర్షన్. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య తప్పితే ఇంకోటి ఏది కాదు.